హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. చక్రాలు అయితే చేస్తున్నానండి. ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు ఇలాగా చక్రాలు చేసి పెట్టండి, బాగుంటాయి. ఇందులోకి నేను నూనె కానీ వెన్న కానీ నెయ్యి కానీ ఏమీ వేయట్లేదండి. ఏమీ వేయకుండా కరకరలాడుతా చాలా బాగుంటాయి. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇదే గ్లాస్తో 3/4 గ్లాసు శనగపిండి తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాసు బియ్యం పిండికి 1/4 గ్లాసు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. 3 గ్లాసులు కాబట్టి 3/4 గ్లాసు దాకా శనగపిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఇలా కలిపేసిన తర్వాత 1 స్పూన్ దాకా వాము వేసుకున్నాము. చక్రాల్లోకి ఎప్పుడైనా వాము వేసుకోవాలండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము. 2 స్పూన్ల దాకా కారం వేసుకున్నాము. ఇదంతా కలిపేసుకున్నాము. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ టైంలోనే. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులోకి సాల్ట్ సరిపోలేదని ఇంకొంచెం వేశాను. ఇదంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకుంటా, కొద్దిగా నీళ్లు వేసుకుంటా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలాగా నూనె నెయ్యి వెన్న ఏమీ లేకుండా చక్రాలు చేసుకుంటే బాగుంటాయండి. కరకరలాడుతానే బాగుంటాయి. ఇదంతా బాగా కలిపేసుకున్నాము. ఇవ్వండి, పిండి ఇలా కలిపేసుకోవాలి. ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఇలాగ పిల్లలకైతే చక్రాలు చేసి పెట్టండి, బాగుంటాయి. ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నాము. ఒక 10 నిమిషాల తర్వాత మనం చక్రాల గిద్దలు ఉంటాయి కదా, అందులో మీడియం సైజు ప్లేట్ ఒకటి తీసుకున్నానండి చక్రాలు చేయడానికి. ఇది తీసుకొని మనం చక్రాల గిద్దల్లో పెట్టేసుకున్నాము. మనకి సన్నగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను. ఇప్పుడు మనము చక్రాల గిద్దల్లోకి మనకి చేతికి పిండి అంటకుండా ఇలాగా స్పూన్తో పెట్టుకున్నామంటే పిండి చేతికి అంటకుండా ఈజీగా ఉంటుంది. ఇలాగా చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. వెల్లడిపాటి కళాయి పెట్టుకోవాలండి. ఒక్కొక్కసారి నూనె అనేది పొంగే అవకాశం ఉంటుంది. వెల్లడిపాటి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కాగింది కదా, ఇందులోకి మనము కొంచెం పిండి వేసి చూసుకోవాలి ఆయిల్ కాగిందా లేదా అని. ఇలాగ చక్రాలు వేసుకున్నాము. అటు ఇటు 2 పక్కల వేయించుకోవాలండి. నూనెలో వేసి 2 సార్లు అటు ఇటు తిప్పుకుంటా వేయించుకుంటే అప్పుడే చక్రాలు బాగా ఉడుకుతాయి లోపల దాకా కూడా. ఇలా ఉడికిపోయాయి కదా, ఇది పక్కన తీసి పెట్టుకుందాము. మళ్ళీ ఇలాగే వేసుకున్నాము. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. చూసారు కదా, చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.